రాయలసీమలోని ప్రాజెక్టులపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో సాగునీరు, త్రాగునీరు ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించాలని కూటమి ప్రభుత్వం సంకల్పంతో ఉందన్నారు. మొదటి ఏడాదిలోనే హంద్రీనీవా కాలువల పనులు పూర్తి చేసి 248 రోజులు 52 టీఎంసీల నీళ్లు తరలించామని తెలిపారు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేశారు. రాయలసీమలో ఓన్లీ రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారు వాళ్ళు. మరి అటువంటి పార్టీ ఈరోజు మళ్ళీ రాయలసీమ గురించి, రాయలసీమ ఇరిగేషన్ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఎక్కడుందని చెప్పి ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నించేది కూడా ఆ ఉద్దేశంతో. ఇప్పుడు బడ్జెట్ లెక్కలు చెప్తున్నాను. ఇప్పుడు ఏదో నేను ఏదో ఇరిగేషన్ శాఖ మంత్రిని లేకపోతే కూటమికి సంబంధించినటువంటి నాయకులు అని మేము మాట్లాడట్లా. మీరు ఇప్పుడు బడ్జెట్ చూసుకుంటే అర్థమైపోతుంది. ఆన్లైన్లో 2014-19 7 లక్షల కోట్ల బడ్జెట్ మాకు 5 సంవత్సరాల్లో ఉంటే 12,000 కోట్లు పెట్టాం. నీకు 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే నువ్వు 2,000 కోట్లు పెట్టావు. మరి ఏ అర్హత ఉంది నీకు ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడడానికి? ఈరోజు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడే చెప్పాను, వెంటిలేటర్ మీద ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా 2 సంవత్సరాల్లోనే 24,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ నిబద్ధత రాయలసీమ మీద ఉన్నటువంటి నిబద్ధత. అంచేత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏంటంటే రేపు భవిష్యత్తు లేదు రాయలసీమలో కూడా అనేటువంటి ఒక ఆందోళన వాళ్ళలో ఉండి అబద్ధాలు అసత్యాలని నమ్ముకునేటువంటి పార్టీ, కుట్రల్ని కుతంత్రాలని నమ్ముకునేటువంటి పార్టీ, ప్రాంతీయ విభేదాలు, కుల విభేదాలు, వర్గ విభేదాలను మీద నమ్ముకున్నటువంటి పార్టీ గొడ్డల పార్టీ. అంచేత ఆ గొడ్డల పార్టీ ఎప్పుడు కూడా అటువంటి విధానాలతో పోతుంది. అంచేత ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో రాయలసీమలోనే కాదు, వీళ్ళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ కూడా